సార్ ఇప్పుడు జెనరిక్స్ గురించి మాట్లాడారు కాబట్టి, సామాన్య ప్రజలకి చాలా అపోహలున్నాయి సార్. హ్మ్. యాజ్ ఎ సైంటిస్ట్‌గా మీరు కొంచెం ఆ అపోహ అనేది కొంచెం నివృత్తి చేయాలి. అది ఏంటి అనంటే, జెనరిక్ మెడిసిన్‌కి, నార్మల్ మెడిసిన్‌కి ఈ జెనరిక్ మెడిసిన్స్ పనిచేయవు అని చాలామంది ఒక 90% ప్రజలు అపోహ పడుతుంటారు. జెనరిక్ వాడితే పనిచేయవు. ఇలాంటి మెడిసిన్స్ చాలా స్లోగా ఉంటాయి. వేరే అదర్ అపోలోస్ కానివ్వండి, రెడ్డీస్ కానివ్వండి, అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. హ్మ్. అండ్ ఆల్సో మెడికల్ షాప్స్‌లలో కూడా కొంతవరకి డౌట్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు సపోజ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్‌లో ఒక టాబ్లెట్ రాస్తారు సార్. ఏదైతే మెడికల్ షాప్‌కెళ్తారో అక్కడ సేమ్ డ్రగ్ ఉండదు. వేరే కంపెనీలో ఇస్తాము అని అంటారు. కరెక్ట్. అదెందుకు అని అలా? చాలా అవి మంచి ప్రశ్న. పనిచేస్తాయా అది చాలా మెడిసిన్స్? మంచి ప్రశ్నండి. ఇప్పుడు ఒక డ్రగ్ అనేది మేము కనుక్కున్న తర్వాత అది ఫార్ములా అనుకుందాం కాసేపు. హ్మ్. ఆ ఫార్ములాని మనకి ఒక టాబ్లెట్ రూపంలోనో, ఒక సిరప్ రూపంలోనో, ఒక క్యాప్సూల్ రూపంలోనో రావాలి అంటే దాన్ని ఫార్ములేషన్ అనేది ఒకటి చేయాలి. అంటే ఓకే. ఇప్పుడు మనం ఎలాగైతే ఒక ఆహ్, దాన్ని మనం తినే ఇప్పుడు ఒక ఒక డ్రగ్ తీసుకుంటే హ్మ్. అది ఒక పొడిగానో లేకపోతే చిన్న లిక్విడ్ డ్రాప్ గానో ఉంటుంది. అవును. అది మనం ఎంత తీసుకోవాలనేది ఒక డోసేజ్ అనేది ఉంటుంది. ఇదంతా కలిపి ఫార్ములేషన్‌లో ఇస్తారు. ఓకే. అంటే మనం తీసుకోవడానికి వీలుగా. ఇప్పుడు పేషెంట్ అనేవాడు ఇంట్లో ఉండి ఒక టాబ్లెట్‌ని ఇలా చింపో లేకపోతే ఒక చెంచాలో ఒక సిరప్ వేసుకునో హ్మ్. తీసుకోగలగాలి. అలా తీసుకోవాలంటే దాన్ని ఆ విధంగా అందించాలి. దాన్నే ఫార్ములేషన్ అంటారు. ఆ ఫార్ములేషన్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. ఒకటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ లోపలున్న యాక్టివ్ ఏదైతే కీలకమైన డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఒకటే. కానీ దాన్ని ఎలా ఇస్తున్నారు అనేది అదే ముఖ్యం. అది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఇస్తుంది. సో హ్మ్. దీంట్లోనే జెనరిక్స్ వాళ్ళ స్కిల్ అండ్ టాలెంట్ అంతా కూడా బయటపడుతుంది. ఓకే. జెనరిక్స్ మీద అపోహ అవసరం లేదు. ఎందుకంటే జెనరిక్స్ అనేవి మన మార్కెట్‌లోకి వచ్చే ముందు అవి రకరకాల రెగ్యులేషన్స్ ని దాటుకొని వస్తాయి. మన దేశంలోనే డీజీసీఏ ఉంది, ఎఫ్‌డీఏ ఉంది యూఎస్‌లో. వీటన్నిటిని దాటుకొని ఒక ప్యాటెంట్‌లో ఉన్న యాక్టివ్ మాలిక్యూల్‌ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి తక్కువ ధరకైనా వేరే ఫార్ములేషన్ వాడి తీసుకురావడానికి చాలా స్కిల్ కావాలి. చాలా తెలివితేటలు కావాలి. దానికి చాలా అనుభవం కావాలి. అది మన దేశంలో పుష్కలంగా ఉంది. ఇప్పుడు అమెరికాలో ఒక ఉదాహరణకి ఒకటి చెప్తున్నాను. ఒక $100 ఒకటుంటే, హ్మ్. ఇప్పుడు ఆ $100 ఇక్కడొస్తే ఇది 9,000 అవుతుంది. 9,000 పెట్టి మనం కొనుక్కోగలమా? అలాంటప్పుడు మన దేశంలో మన ప్రజల కోసం మనకి అందుబాటు ధరలో ఉండేందుకు జెనరిక్స్‌ని చేస్తే తప్పేమిటి? అసలు అందులో అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. దీనికి రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. మనకి రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ ఉంది ఓకే. దానికి సంబంధించి. కాబట్టి జెనరిక్స్ గురించి అపోహలు పడక్కర్లేదు. ఇకపోతే ఫార్ములేషన్ అంటారా? ఈ రోజున ఒక ఉదాహరణకి పారాసిటమాల్ ఉంది. హ్మ్. మనకి యాస్పిరిన్ ఉంది లేదా అది మనకి క్రోసిన్ రూపంలో వస్తుంది. కాంబిఫ్లామ్ 650 రూపంలో వస్తుంది. యాహ్! డోలో రూపంలో వస్తుంది. అంతా అదే. లోపల ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఒకటే. దాని ఫార్ములేషన్ వేరే. ఓకే. ఆ ఫార్ములేషన్ ప్రకారంగా చూసుకుంటే కొంతమందికి కొన్ని పడకపోవచ్చు. ఉదాహరణకి కొంతమందికి ఒక ఫార్ములేషన్ తీసుకుంటే ఒకలాంటి టాబ్లెట్ తీసుకుంటే అసిడిటీ రావచ్చు. ఓకే. కొంతమందికి రాకపోవచ్చు. కొంతమందికి వాంతులు రావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆ పర్టిక్యులర్ దీని డ్రగ్ ఏదైతే ఉందో దాని లోపల దాని ఆహ్, డైరెక్షన్స్‌లో ఉంటుంది మనకి దాని తాలూకు. సో, ఓకే. ఫార్ములేషన్ వేరే అవ్వటం మూలాన ఒక్కొక్కసారి డాక్టర్ రాసింది మనకి దొరకపోవచ్చు. కానీ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉన్నది ఏదైనా కూడా తీసుకోవచ్చు. అది మనం ఎలాగో డాక్టర్‌ని కనుక్కొని నేను ఇది వాడొచ్చా దీని బదులు అనంటే ఆయనే చెప్తారు. ఓకే. కాబట్టి అపోహలు అవసరం లేదు. మనం ఎడ్యుకేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి కావాల్సినంత రిసర్చ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి రిసర్చ్ యెస్. చేయడానికి రకరకాల అవకాశాలున్నాయి. ఫోన్ తీసుకొని చాట్‌జీపీటీ, చాట్ జెమినీ, జీపీటీని గానీ, మనం గూగుల్. క్లాడ్‌ని గానీ, కోపైలట్‌ని గానీ అడిగితే మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. యెస్.